నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్లో మనం డిఫరెంట్ ఎపిసోడ్స్లో రకరకాల సబ్జెక్ట్స్ని ఫిల్మ్ ఎడిటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక దాంట్లో ఫిలిము హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. హిస్టరీతో పాటు ఆ ఎడిటింగ్ ఎలా మార్పులు చెందుతూ వచ్చిందో మాట్లాడుకున్నాము. తర్వాత ఇంకొక దాంట్లో అసలు ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మాన్యువల్ ఎడిటింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎడిటింగ్ ఏంటి, వీటికి సంబంధించిన మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక ఎపిసోడ్లో మనం లీనియర్ ఎడిటింగ్, నాన్ లీనియర్ ఎడిటింగ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. అట్లా రకరకాల సబ్జెక్ట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము ట్రాన్సిషన్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్లో ఇవాళ ఒక మేజర్గా కట్ అనే దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ట్రాన్సిషన్ అంటే రెండు షాట్స్ని కలిపినప్పుడు ఈ మధ్యలో ఆ టైం ల్యాప్ కావచ్చు, ఆ టైం ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఆ చేంజ్ ఓవర్స్ కావచ్చు తెలియజేయడానికి, ప్రేక్షకులకు అర్థం కావడం కోసం ఈ రెండు షాట్ మధ్యలో మనం ఏవైతే పెడతామో దాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. అంటే చేంజ్ ఓవర్ కోసం మనం యూస్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటాము. ఒక షాట్, రెండవ షాట్. జనరల్గా మనకి సినిమా అనేది కాంబినేషన్ ఆఫ్ షాట్స్. అంటే ఎడిటింగ్ అనేది ఒక షార్ట్స్ని పక్కన పేరుస్తూ తీసుకొని పోతాం. షూటింగ్ చేసేటప్పుడు మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో షూట్ చేసుకుంటాము. దాన్ని మనము ప్రేక్షకుడికి ఏ ఆర్డర్లో చూపిద్దాం అనుకుంటున్నాము, ఎలా పర్ఫెక్ట్గా చూపిస్తే అది వాళ్ళకి మనం అనుకున్న పాయింట్లో రీచ్ అవుతుంది అనే ప్రాసెస్లో షార్ట్స్ అన్నిటిని మనం ఎడిట్ చేసుకుంటూ పక్కన పేర్చుకుంటూ వాటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఈ వెళ్ళే ప్రాసెస్లో కొన్నిసార్లు ఆ రెండిటి మధ్యలో ఏమీ పెట్టకుండా జాయిన్ చేస్తాము, కొన్నిసార్లు ఏదో ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసి చేస్తాము. ఈ యాడ్ చేయడాన్ని మనం ట్రాన్సిషన్ అంటాము. ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్లో మనకి డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కట్. ఈ పదం మనము సినిమాకు సంబంధించి చాలాసార్లు వింటుంటాం. డైరెక్టర్ కట్ అంటాడు, యాక్షన్ ఆర్టిస్టులు చేస్తున్నారు కట్ అంటాడు. కట్ అనగానే సినిమాటోగ్రాఫరు పాయింట్ చూసుకొని కెమెరా ఆఫ్ చేస్తాడు. ఆ కట్ ఎక్కడైతే అయిందో అక్కడి నుంచి మనం కట్ అనే సౌండ్ డైరెక్టర్ చెప్పిన సౌండ్ దగ్గర నుంచి ఎడిటర్ తీసుకొని దాని వెనక నుంచి మళ్ళీ యాక్షన్ తర్వాత ఆర్టిస్ట్ మొదలయ్యే టైంకి తీసుకొని మనం ఎడిటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది ఒక పీస్, ఒక షాట్ టేక్గా మారే ప్రాసెస్. మనము సినిమాకు సంబంధించి 5S మాట్లాడుకున్నాం. ఒక ఎడిటింగ్ దాంట్లో మనం 5S గురించి మాట్లాడుకున్నాము. టోటల్ స్టోరీని మనం కొన్ని సీక్వెన్స్లుగా డివైడ్ చేసుకుంటాం. ఆ సీక్వెన్స్లని సీన్లుగా డివైడ్ చేసుకుంటాం. ఆ సీన్లని షార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఆ షార్ట్స్ని స్టిల్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే స్టిల్స్ని combination of stills becomes shots, combination of shots becomes scene, combination of scenes becomes sequence, combination of sequences becomes story. ఇది మనకి అంటే ఒక స్టిల్ లేదా ఒక ఫ్రేమ్ నుండి మొత్తం టోటల్ సినిమా వరకు మనం కంటిన్యూ చేస్తాము. అయితే ఈ స్టిల్స్ అనేవి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో స్టిల్ లేదా ఫ్రేమ్ అనేది మనకు ఫోటో ఓకే. సినిమాకు వచ్చేసరికి మూమెంట్ ఉంటుంది కాబట్టి విడిగా స్టిల్స్ మనకు కనబడవు. కానీ ఒక సెకండ్కి మనకి 24 ఫ్రేమ్స్ ఫిలింలో వెళ్ళేవి ఇప్పుడు అల్ట్రా మోషన్ కెమెరాస్ వచ్చిన తర్వాత 10,000 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా మనం షూట్ చేస్తున్నాము. బుల్లెట్ని, ఆ ట్రావెలింగ్ ఆఫ్ ది బుల్లెట్ని కూడా మనం క్యాప్చర్ చేసే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మనం వచ్చేసాం. కాబట్టి ఫ్రేమ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అయింది కానీ బేసిక్ యూనిట్ కాలా. స్టిల్ ఫోటోగ్రఫీకి ఫ్రేమే బేస్ అయితే మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీకి షాట్ అనేది బేస్ అయింది. ఇప్పుడు మనకి షార్ట్స్నే మనము కలపడానికి ట్రై చేస్తాము. మరి ఫొటోస్తో ఎడిట్ చేయలేమా అంటే ఫొటోస్తో ఎడిట్ చేసినప్పుడు ఫోటో ఎడిటింగ్ అనేది డిఫరెంట్, ఫిల్మ్ ఎడిటింగ్ అనేది డిఫరెంట్. ఫోటో ఎడిటింగ్ అనేది ఏం చేస్తాము, ఒక ఫోటో దాని మూమెంట్ ఇచ్చి మనం మళ్ళీ ఇంకొక ఫోటో ఆ రెండింటి మధ్యలో ట్రాన్సిషన్స్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ డిఫరెంట్. బట్ సినిమాకు సంబంధించినంత వరకు ఒక స్టోరీ ముందుకెళ్ళడం కోసం మనకి
కాంబినేషన్ ఆఫ్ షార్ట్స్ని సీన్స్గా మార్చుకొని దాన్ని సీక్వెన్స్లుగా పెట్టుకొని దాన్ని ఒక మొత్తం టోటల్ స్టోరీగా ప్రేక్షకుడికి అందించడానికి ట్రై చేస్తాం. దాంట్లో ఇప్పుడు మనం మెయిన్గా ఈ కట్ అనే పదం గురించి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. కట్ అనేది చాలా 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 వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిషన్. కట్ అంటే అసలు ఏంటి? కట్ అంటే 2 షాట్స్ మధ్యలో ఎలాంటి ట్రాన్సిషను లేకుండా పక్క పక్కన ప్లేస్ చేయడాన్ని మనం కట్ అంటాము. అంటే ఇది SA, ఇది SB లేదా S1, S2, ఇదొక షాట్, ఇదొక షాట్. ఈ రెండిటి మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేస్తే డిఫరెంట్ ట్రాన్సిషన్స్ అవుతాయి. అంటే ఒక టైం గడిచిపోయింది అనేది మనకి ట్రాన్సిషన్ యాడ్ వల్ల ఆ టైం ఎట్లా గడిచింది, ప్యారలల్గా గడుస్తుందా, ఎట్లా అవుతుంది అనేది మనకి బేస్డ్ ఆన్ ది ట్రాన్సిషన్ మనం యూజ్ చేస్తున్న ట్రాన్సిషన్స్ ఏది యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకు ఒక మీనింగ్ మారుతుంది. బట్ ఏమీ లేకుండా పక్క పక్కన మనము 2 షాట్ని జాయిన్ చేసేస్తాం. 90% ఒక సినిమాలో 90% షాట్స్ కట్ ద్వారానే జాయిన్ చేస్తాం మనం. అంటే పక్క పక్కన 2 షాట్స్ని పెట్టేస్తాము, మధ్యలో ఏమీ ఉంచకుండా. ఇది 90% షాట్స్. ఒక 10% మనము రకరకాల ఫేడ్ చేస్తామా, డిజాల్వ్ చేస్తామా, ట్రాన్సిషన్స్లో సూపర్ ఇంపోజ్ చేస్తామా, ఇవన్నీ మనం ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఎపిసోడ్లో కట్ ఒక్కటే మనం మాట్లాడుకోవడానికి బోల్డ్ అంత సబ్జెక్ట్. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 90% షాట్స్ని మనం దీని ద్వారానే జాయిన్ చేస్తాం కాబట్టి దీని గురించి మనం ఒక ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకుంటాం. తర్వాత మిగతా అన్ని కలిపి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ కట్. సో షాట్ 1, షాట్ 2 ఈ రెండింటిని మధ్యలో గ్యాప్ ఏమీ లేకుండా పక్క పక్కనే యాడ్ చేసేస్తే దాన్ని మనం కట్ అంటాము. నా క్లోజ్ షాట్ వేసాము, కట్ నా మిడ్ షాట్ వేసాము. ఇక్కడ రెండింటి మధ్యలో ట్రాన్సిషన్ లేకుండా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాబట్టి ఆ మూమెంట్ తెలుస్తూ ఉంటుంది. అందుకే మనకి 30 degrees రూల్ అని ఒకటి ఉంటుంది. సినిమాటోగ్రఫీలో ఎడిటింగ్కు సంబంధించిన బేసిక్ రూలు 30 degrees రూల్. నిజానికి సినిమాటోగ్రఫీ రూల్ కదండి, ఎడిటర్కి ఏం సంబంధం అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్కు సంబంధించిన రూలు సినిమాటోగ్రాఫర్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన రూలు 30 degrees రూల్. ఆ రూల్ ఏంటంటే వీ హ్యావ్ నాట్ టు జాయిన్ సిమిలర్ షాట్స్ సైడ్ బై సైడ్. అంటే ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ సేమ్ ఉండకూడదు. అంటే నా క్లోజ్ షాట్ వేశారు, పక్కనే మళ్ళీ నా క్లోజ్ షాట్ వేశారు అనుకోండి, ఏమవుతుంది? నష్టం ఏంటి? ఇక్కడ దా క్లోజ్ షాట్ పెట్టాం, వేసాము, మళ్ళీ ఇంకో క్లోజ్ షాట్ పెట్టాం. లేదా మిడ్ షాట్ నాది, మళ్ళీ పక్కనే మిడ్ షాట్ నాది. లేదా ఒక లాంగ్ షాట్ నాది, మళ్ళీ పక్కనే ఇంకో లాంగ్ షాట్ నాది. పెడితే ఏంటి, ఏమవుతుంది? ఎందుకు ఈ 30 degrees రూల్ ఫాలో కావాలి కట్ పర్టికులర్గా జాయిన్ చేసేటప్పుడు? అంటే మనం ఫస్ట్ అసలు సినిమాటోగ్రఫీ లేదా సినిమా మోషన్ పిక్చర్కి మారినప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న బేసిక్ టెక్నిక్ మన పర్సిస్టెన్స్ ఆఫ్ ది ఐ అంటాము. మన కంటికి ఉండే ఒక మేజర్ లక్షణం, బేసిక్ లక్షణం. అది 1 సెకండ్లో 24వ వంతు మూమెంట్ని మాత్రం పట్టుకోగలదు. అది దాటినా దానికంటే తక్కువ ఉన్నా కన్ను పట్టుకోలేదు. అందుకే మనకి చిన్నప్పుడు మనము ఆడుకునేవాళ్ళం. ఒకవైపు పంజరం బొమ్మ, ఇంకోవైపు ఒక చిలుక బొమ్మ పెట్టేసి ఈ 2 తిప్పామనుకోండి స్పీడ్గా, ఈ చిలుక పంజరంలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది మనకి. ఎందుకు కనబడుతుంది అంటే బికాస్ ఆఫ్ ది స్పీడ్. ఆ స్పీడ్లో తిరుగుతున్నప్పుడు మన కన్ను ఆ తేడాను పట్టుకోలేదు. దీన్ని బేస్ చేసుకునే మనకి సినిమా వచ్చింది. సినిమా ఎలా ఉంటుంది?
ఒక స్టిల్, దాని పక్కన ఇంకో స్టిల్, దాని పక్కన ఇంకో స్టిల్, దాని పక్కన ఇంకో స్టిల్, దీన్ని ఒక సెకండ్లో 24 ఫ్రేములు వెళ్ళిపోయేంత స్పీడ్తో రన్ చేస్తే ఆ కదలికల మధ్యలో ఉండే తేడాని కన్ను పట్టుకోలేకపోవడం వల్ల అది మొత్తం ఏకమొత్తంగా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చేయబెట్టి ఒక షాట్ తీసా, ఇక్కడ చేయబెట్టి షాట్లు అన్నీ వరుసగా తీస్తే నేను ఇలా సెల్యూట్ చేసిన ఫీలింగ్ని ప్రేక్షకుడికి ఆ స్పీడ్ వల్ల కలుగుతుంది. అయితే ఆ మధ్యలో రెండు పక్కన సేమ్ ఉంటే ఏమవుతుంది, వెళ్ళిపోతాయి, కానీ ఏదో జర్క్ వచ్చింది అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఆ జర్క్ వచ్చింది అనే ప్రేక్షకుడికి కలగకుండా ఉండడం కోసం వేరే వేరే షాట్స్ని పక్కన పెడతాము. ఈ షాటు ఇంకో షాటు, ఈ షాటు ఇంకో షాటు. జర్కు లేకుండా ఉండదు, షాటు మారంగానే ప్రేక్షకుడి కన్ను పట్టుకుంటుంది. కానీ మారింది కాబట్టి కన్ను దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మారకుండా పక్కన ఆ షాట్లు వస్తే అదేమైందో అర్థం కాదు, కానీ జర్క్ వస్తుంది. అందుకని రెండు సిమిలర్ షాట్స్ పక్కన పెట్టకూడదు. ఒకవేళ తప్పనిసరిగా పెట్టాల్సి వస్తే షూట్ చేసే టైంలో కెమెరాని ఒక 30 degrees పక్కకు జరిపి, అంటే ఇప్పుడు ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంది, నన్ను షూట్ చేశారు, నా క్లోజ్ షాట్ తీసుకున్నారు, మళ్ళీ నా క్లోజ్ షాట్ ఖచ్చితంగా కంపల్సరీగా తీయాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఆర్టిస్ట్ పెద్ద డైలాగ్ ఉంది, అది క్లోజ్లో మాత్రమే తీయాలి, తప్పనిసరిగా క్లోజ్ షాట్ పెడితే తప్ప దాని ఇంపాక్ట్ కనబడదు. కానీ అంత పెద్ద బంచ్ ఆఫ్ డైలాగ్ని ఆర్టిస్ట్ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాము, సరే 2-3 ముక్కలుగా తీసుకోవడానికి ట్రై చేస్తాము. కానీ అది చూసే ప్రేక్షకుడికి చపక్ మన ఏదో జర్కులు వచ్చి ఏదో అయింది, ఏమైందో తెలియదు. ఎందుకని సేమ్ షాట్ ఉంది, పక్కన వెళ్ళిపోయింది, కానీ రెండింటి మధ్యలో ఉండే ఆ గ్యాప్ ప్రేక్షకుడి మైండ్ పట్టుకుంటుంది. అందుకని ఏం చేస్తాము, సిమిలర్ షాట్ల కాకుండా ఒక 30 degrees కెమెరాని పక్కకు జరిపి, అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒక 30 degrees అంటే ఇలా అయ్యాను, అంతకంటే తక్కువ అయితే తేడా పట్టుకోలేం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, కొంచెం తిప్పాను అనుకోండి, అంత పెద్ద తేడా తెలియదు. మినిమం ఒక 30 degrees పక్కకు షిఫ్ట్ చేస్తే, ఇంత షిఫ్ట్ చేస్తే ప్రేక్షకుడికి ఆ మారిన ఫీలింగ్ తెలుస్తుంది. అందుకని కెమెరాని ఒక 30 degrees పక్కకు జరిపి నెక్స్ట్ షాట్ని షూట్ చేసుకోవాలి. ఇది రూల్. ఎందుకని ఎడిటింగ్లో పక్కన 2 షాట్లు ప్లేస్ చేయకూడదు, సిమిలర్ షాట్స్ ప్లేస్ చేయకూడదని ఎడిటర్ రూల్. కాబట్టి దాన్ని సినిమాటోగ్రఫీ షూట్ చేసేటప్పుడు మనం ఫాలో అవుతాం. ఇది ఆల్మోస్ట్ ప్రతి సినిమాటోగ్రఫర్కి, ప్రతి డైరెక్టర్కి తెలిసి ఉండాల్సిన సూత్రం, ఎడిటింగ్ బేస్ చేసుకునేది. సో అక్కడ మనము ఇక్కడ 2 షాట్స్ని పక్కన జాయిన్ చేసే ప్రాసెస్లో ఈ కట్లో చాలా రకాలు ఉంటాయి. కట్ అనగానే ఓకే కట్ అంటాం, కానీ 2 పక్కన పెట్టే ప్రాసెస్లో, ఈ జాయిన్ చేసే ప్రాసెస్లో కూడా రకరకాల మీనింగ్స్ క్రియేట్ చేసేటట్టుగా మనం ఈ కట్ని వాడడానికి ట్రై చేస్తాము. దీంట్లో ఫస్ట్ది మ్యాచ్ కట్ అంటాము. అంటే మ్యాచింగ్, 2 షాట్స్ ఒక మ్యాచింగ్లో ఉంటాయి. ఫస్ట్ షాట్లో రెండవ షాట్ కానీ, రెండవ షాట్లో మొదటి షాట్ కానీ పార్ట్స్ అయి ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషిని టోటల్గా మనిషిని చూపిస్తున్నా, ఇది షాట్ 1. అదే మనిషి తాలూకు క్లోజ్ షాట్ తీస్తున్నా, ఇది షాట్ 2. ఈ షాట్ 1లో ఈ పార్ట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నా, లేదా ఇది ముందు చూపిస్తే ఈ దీన్ని ఎక్స్టెండ్ చేసి దీనికి తీసుకొస్తున్నా. అంటే ఒక షాట్లో రెండవ షాట్ కానీ, రెండవ షాట్లో మొదటి షాట్ కానీ పార్ట్ అయి ఉంటుంది. మ్యాచింగ్ ది పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ది టోటల్ ఆబ్జెక్ట్, ఆర్ టోటల్ ఆబ్జెక్ట్ టు పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ప్రేక్షకుడికి చూడగానే, ఉదాహరణకి ఈ షాట్లో ఒక మనిషి చేతిలో గన్ను పట్టుకొని ఉన్నాడు,
రెండవ షాట్ ఓన్లీ చెయ్యి, చేతిలో ఉండే గన్ను, చూపిస్తున్నా. అంటే ఈ పార్ట్ని నేను పెంచి చూపిస్తున్నా. లేదు ఫస్ట్ ఈ పార్ట్ చూపించి దాని తాలూకు ఎవరు గన్ను పట్టుకున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే ఇక్కడ ముందేది చూపించాలి దాని తర్వాత ఏది చూపించాలి అంటే సస్పెన్స్ కావాలా, ఎమోషన్ కావాలా, ఈ రెండింటి మధ్యలో ఉండే బాండ్ కోసం ముందు చెయ్యి చూపించాను, ఎవరిది చెయ్యి అనుకున్నప్పుడు రివీల్ చేస్తే సస్పెన్స్ వస్తుంది. మొత్తం మనిషిని చూపించాను, తర్వాత గన్ను చూపించాను, ఎమోషన్ ఉంటుంది. ఆ గన్ను పట్టుకోవడంలో వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టెప్లో కనపడుతుంది. నాకు సస్పెన్స్ కావాలనుకుంటే ముందు ఇది చూపించి తర్వాత ఇది చూపిస్తాను, కాదు ఎమోషన్ కావాలనుకుంటే ఇది చూపించి ఏం చేస్తున్నాడు అంటే యాక్టివిటీ టు పర్సన్, పర్సన్ టు యాక్టివిటీ. ఇది మ్యాచ్ కట్లో మనం చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం ఒక 2 పదాలు మనం ఇంకొక ఎపిసోడ్లో మనం వీటి గురించి ఒక మాడ్యూల్, టోటల్ మాడ్యూల్ వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే ఒక మాడ్యూల్ మొత్తం ఒక సబ్జెక్టు గురించి, ఇంకో మాడ్యూల్ మొత్తం ఇంకో సబ్జెక్టు గురించి, ఇంకో మాడ్యూల్ మొత్తం 2 కలిపితే ఉండే వాటి గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం ఆ పదాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడే ఎందుకు చెప్పాలి అంటే ఇక్కడ వాటి అవసరం ఉంది కాబట్టి. ఇక్కడ మైజ్ అండ్ సీన్, దీన్ని మిజాన్ సీన్ అంటుంటాము. రెండవది మాంటేజ్. మైజాన్ సీన్ అంటే ఏంటి, మాంటేజ్ అంటే ఏంటి? మైజాన్ సీన్ అనే దానికి మీనింగు చాలా పెద్దగా ఉంటుంది. ఒక డైరెక్టర్కి ఈ మైజాన్ సీన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంటు. ఒక ఫ్రేములో దాదాపుగా ఒక 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్రేములో ఒక డైరెక్టర్ ఈ 14 ఎలిమెంట్స్ని జాగ్రత్తగా గమనించుకొని ఏది మిస్ కాకుండా చూసుకోవాలి. లైటింగు, యాక్టివిటీ, ఫ్రేము, మూమెంటు, కంపోజిషను, పిక్చరైజేషను, తర్వాత ఇట్లా బ్యాక్గ్రౌండు, యాక్టివిటీ, ఆర్టిస్టుల యొక్క ఎక్స్ప్రెషన్స్, ఇట్లా ఒక 14 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి గురించి మనం డైరెక్షన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి మేజర్గా చెప్తాం. ఈ మైజాన్ సీన్ అనేది డైరెక్టర్స్ పర్సెప్షన్లో డిఫరెంట్, ఎడిటర్ పర్సెప్షన్లో ఇవి కూడా చూస్తాం, కానీ అది కంటిన్యూటీ పర్సెప్షన్లో మాత్రమే చూస్తాం మైజాన్ సీన్ని. ఎడిటర్ పర్సెప్షన్లో మాంటేజ్ అంటే ఐదర్ కంప్రెషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది యాక్టివిటీ అంటాం. అంటే టైంని కంప్రెస్ చేయడం కానీ ఎక్స్పాండ్ చేయడం కానీ చేస్తే దాన్ని మనం మాంటేజ్ అంటే సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఫీలింగ్ టు సిమిలర్ ఎమోషన్. అంటే రకరకాల షార్ట్స్ని కంప్రెస్ చేసుకొని వరుసగా పెట్టుకుంటే మొత్తం కలిపి ఒక మీనింగ్ వచ్చేటట్టు అయితే దాన్ని మనం మాంటేజ్ అంటాం. ఇదొక మీనింగ్ది, ఇదొక మీనింగ్. ఈ మాంటేజ్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. మాంటేజ్లో టైప్స్ ఆఫ్ మాంటేజ్ ఉంటాయి. రిథమిక్ మాంటేజ్ అని, తర్వాత టోనల్ మాంటేజ్ అని, ఓవర్ టోనల్ మాంటేజ్ అని, ఇంటలెక్చువల్ మాంటేజ్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. వాటి గురించి మనం ఒక టోటల్ మాడ్యూల్ అంతా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది తర్వాత మాట్లాడుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మైజాన్ సీన్ అండ్ మాంటేజ్ అనేది షూటింగ్ పర్పస్లో, షార్ట్ టేకింగ్ పర్పస్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఒక డైరెక్టర్ షార్ట్ తీసుకునేటప్పుడు ఆ షార్ట్ని తను ఎలా తీసుకోవాలి, ఒక యాక్టివిటీని చూపించేటప్పుడు మొత్తం ఎలా చూపించాలి అనేది 2 రకాలుగా డైరెక్టర్ షూట్ చేసుకుంటాడు. ఇది ఎడిటర్కి అవసరం కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. లేకపోతే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మైజాన్ సీన్, 14 ఎలిమెంట్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవట్లా. ఎందుకని అవి డైరెక్టర్స్ పర్సెప్షన్లో నేర్చుకోవాల్సిన విషయాలు. మీరు డైరెక్షన్ కోర్స్, ఇప్పుడు ఈ ఎడిటింగ్ కోర్స్తో పాటు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటే ఆ మైజాన్ సీన్ అనేది మీకు అర్థమవుతుంది, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. రైట్, ఇక్కడ షార్ట్ టేకింగ్ ప్రాసెస్లో ఎడిటర్కు సంబంధించిన ఈ మ్యాచ్ కట్టు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన ఎలిమెంట్ని మనం చెప్పే ప్రాసెస్లో ఈ మైజాన్ సీన్ అంటే ఏంటి, మాంటేజ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. మైజాన్ సీన్ అంటే సెర్జీ ఐసెన్స్టీన్ అని రష్యన్ డైరెక్టర్,
ఆయన ఈ మాంటేజ్ థియరీ మీద చాలా వర్క్ చేశారు. ఆయన ఈ కొన్ని సూత్రాలు చెప్పారనమాట. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలిం డైరెక్షన్ అని ఒక పుస్తకంలో, తర్వాత ఆయన ఫిలిం మేకింగ్కి సంబంధించి మంచి వండర్ఫుల్ ఆర్టికల్స్, బుక్స్ ఆయన రాశారు. అందులో ఒక మేజర్ పాయింట్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మైజ్ అండ్ సీన్ అంటే నేను చెప్పదలుచుకున్న టోటల్ ఎలిమెంట్ మొత్తాన్ని ఒక షాట్లో తీస్తే దాన్ని మెజాన్ సీన్ అంటాం. కాకుండా 2 షాట్లో 3 షాట్లో చూస్తే తప్ప నాకు చెప్పదలుచుకున్న పాయింట్ అర్థం కాలేదు అనుకుంటే దాన్ని నేను మాంటేజ్ అంటాను. ఇప్పుడు మనం మ్యాచ్ కట్ గురించి వచ్చినప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే అందుకు. మ్యాచ్ కట్లో షాట్ 1 షాట్ 2 ఈ 2 కలిపితే తప్ప నాకు డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు అర్థం కాలేదనుకోండి. ఉదాహరణకి గన్ను పట్టుకున్న చేయి చూపించా, తర్వాత మనిషిని చూపించా. ఓహో ఈ మనిషి గన్ను పట్టుకున్నాడు, 2 షాట్లు చూపిస్తే తప్ప నాకు మనిషి గన్ను పట్టుకున్నాడని తెలియలా. దీన్ని మనం మాంటేజ్ టేకింగ్ అంటాం. డైరెక్ట్గా గన్ను పట్టుకున్న మనిషిని మొత్తాన్ని చూపించేసా, ఓ ఈ మనిషి గన్ను పట్టుకున్నాడు ఈ షాట్లో. ఆ షాట్లో చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి, జిస్ట్ ఆఫ్ ది షాట్ అంటాం మనం జనరల్గా. ఇంతకుముందు మనం ఎడిటింగ్ రిపోర్ట్ అని రాసుకునేవాళ్ళం. చరిత్ర ఎడిటింగ్ రిపోర్ట్ అనేది మనం ఒక ఎపిసోడ్లో మనం ఆ ఎడిటింగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చరిత్ర అయినా సరే అది ఎంత ఇంపార్టెంట్, ఎంత వర్క్ చేసేవాళ్ళు, ఎలా యాక్యురేట్గా వర్క్ చేసేవాళ్ళు, ఎంత కష్టపడేవాళ్ళు అనేది మనకి తెలుసుకోవడం కోసం ఈ ఎడిటింగ్ రిపోర్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఎడిటింగ్ రిపోర్ట్లో షాట్ ఏంటి, ఈ షాట్ తీస్తున్న షాట్ డీటెయిల్స్ ఏంటి, ఈ షాట్ను ఏ ఫిలింలో తీస్తున్నాము, ఏ క్యాన్లో పెడుతున్నాము, ఆ క్యాన్ నెంబర్ ఏంటి, దానికి సంబంధించిన ఫుటేజ్ ఎక్కడుంది, టేక్ ఏంటి, ఓకే టేక్ ఏంటి, క్లాప్ బోర్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎడిటింగ్ రిపోర్ట్లో రాసుకునేవాళ్ళం. దాంట్లో ఈ జిస్ట్ ఆఫ్ ది సీన్ అని కంపల్సరీగా రాసేవాళ్ళం. ఇప్పుడు అసలు జిస్ట్ ఆఫ్ ది సీన్ అనే పదం మర్చిపోయారు జనాలు. ఎందుకంటే జిస్ట్ ఆఫ్ ది సీన్ షాట్, జిస్ట్ ఆఫ్ ది షాట్ సీన్ కాదు, జిస్ట్ ఆఫ్ ది షాట్. ఆ షాట్లో ఏం జరుగుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు సెన్సార్ స్క్రిప్ట్ రాస్తుంటాం. సెన్సార్ వాళ్ళకు సబ్మిట్ చేయడం కోసమని సెన్సార్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ జిస్ట్ ఆఫ్ ది షాట్ రాస్తున్నాం. దాని లెంత్ ఆఫ్ ది షాటు, జిస్ట్ ఆఫ్ ది షాటు, టైప్ ఆఫ్ ది షాటు, ఇవన్నీ మనం సెన్సార్ స్క్రిప్ట్లో రాస్తాం. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు చూసేటప్పుడు ఈ షాట్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ షాట్ నెంబర్, లెంత్ ఎంత ఉంది, నెంబర్ ఏంది, షాట్ నెంబర్ ఏంటి, ఆ జిస్ట్ ఏంటి నోట్ చేసుకొని మనకు మార్క్ చేసి ఇస్తారు. దాన్ని మనం తీసేసి మిగతా ఫిలింని వేయాలి. ఏ షాట్లు వాళ్ళు డిలీట్ చేయమని మనకు ఆ సెన్సార్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఆ షార్ట్స్ తీసేసి మళ్ళీ మనం ఎడిట్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సినిమా థియేటర్లో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జిస్ట్ ఆఫ్ ది షాటే రాసుకుంటూ పోతాం సెన్సార్ స్క్రిప్ట్లో. ఇక్కడ మనకి ఈ జిస్ట్ ఆఫ్ ది షాటు ఒక షాట్లో అర్థమవుతుందా, లేదు 2-3 షాట్లు జిస్ట్ చదివితే తప్ప నాకు టోటల్ యాక్టివిటీ అర్థం కావట్లేదా అనే దాన్ని బట్టి మనకి ఈ మ్యాచ్ కట్ అనేది అర్థమవుతుంది. ఉదాహరణకి షాట్ 1 ఒక కాళ్ళు పరిగెడుతున్నాయి, టక్ 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 కాళ్ళే పరిగెడుతున్నాయి. షాట్ 2 ఆ కాళ్ళు పరిగెత్తి ఒక చోట ఆగాయి. షాట్ 3 ఆ పరిగెత్తిన కాలు ముళ్ళు గుచ్చుకుంటే తీసేసింది. షాట్ 4 ఆ మనిషి ఎవరో రివీల్ చేశా. నేను 4 షాట్లు చూస్తే తప్ప ఒక మనిషి పరిగెత్తే ప్రాసెస్లో ముళ్ళు గుచ్చుకుంటే వాడు తీసుకున్నాడు, ఈ 4 షాట్లు చూస్తే తెలుస్తాయి. ఒకటే షాట్లో మనిషి పరిగెడుతున్నాడు, ముళ్ళు గుచ్చుకుంది, ఆగాడు, తీసేశాడు, చూసుకున్నాడు అన్నాను అనుకోండి, దట్ ఈస్ మెజాన్ సీన్. మొత్తం షాట్లన్నిటినీ ఒకే దాంట్లో, అంటే ఈ 4 షాట్లలో జిస్ట్ ఆఫ్ ది షాట్ కాళ్ళు పరిగెత్తాయి, షాట్ 2 కాళ్ళు పరిగెత్తాయి, జిస్ట్ 3 కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, జిస్ట్ 4 ఆ ముళ్ళు గుచ్చుకుంది, ఎవరినో రివీల్ చేశా. ఈ 4 షాట్లు తీయాలా, ఒక షాట్లో దాన్ని నేను ఎస్టాబ్లిష్ చెయ్యాలా అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ డైరెక్టర్స్ డెసిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎడిటర్ అనేవాడు డైరెక్టర్ ఇచ్చిన షాట్లతోటి తన కథని చూపించాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడం అనేది తాపి మేస్త్రి పనే, కానీ దానికి సంబంధించిన ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడా ఓనరు వాడికి ఇస్తున్నాడు. హాలో బ్రిక్స్ అంటాము, అంటే సిమెంట్తో చేసిన బ్రిక్స్, అవి ఇచ్చాడనుకోండి
వాటితోటే కట్టాలి. లేదు మన మట్టితో కాల్చిన ఇటుకలు ఇచ్చాడనుకోండి, వాటితో కట్టాలి. లేదు బాబు చెక్కలు ఇస్తాను, ఆ చెక్కల్ని మేకులు కొట్టి ఇల్లు కట్టు అన్నాడు అనుకోండి, అలాగే కట్టాలి. లేదు ఫైబర్ షీట్స్ ఇస్తాను, వాటితో కట్ట అన్నాడు అనుకోండి, వాటితోటే కట్టాలి. అట్లాగే ఒక డైరెక్టర్ మనకి ఏవైతే షార్ట్స్ ఇచ్చాడో ఆ షార్ట్స్ తోటే మనము రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్టోరీ, ఆల్రెడీ వాడు కన్స్ట్రక్షన్కి సంబంధించిన గైడ్లైన్స్ అన్నిటితో షూట్ చేసి మన చేతిలో పెట్టాడు. దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్లో ఇటుక ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, అంటే మన సింగిల్ బ్రిక్ వాలా, డబుల్ బ్రిక్ వాలా అనేది ఇప్పుడు నేను కట్టే ప్రాసెస్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. అలా నాకు డైరెక్టర్ ఏవైతే ఇచ్చాడో వాటిని నేను చేస్తూనే దాంట్లో అందంగా ఎలా కట్టచ్చు, బ్యూటిఫుల్గా ఎలా కట్టొచ్చు, చూసేవాడికి భలే ఉందిరా ఇల్లు అని ఫీలింగ్ వచ్చేటట్టు ఇచ్చిన వస్తువులు అవే, కానీ వాటిని ఎంత ఎఫెక్టివ్గా చూపించవచ్చు అనేది ఎడిటర్ చేసే పని. చేతిలో పాతకాలంలో అయితే ఫిల్ము కత్తెర రెండిస్తే కచ్చర కత్తిరించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు నీకు ఆ ఎడిటింగ్లో ఒక ఎడిటర్గా కొన్ని ఎలిమెంట్స్ని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ యాడ్ చేసుకునే అవకాశాలని మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ముందు అసలు పేర్చుకునే బేసిక్గా పక్కన పెట్టుకునే ప్రాసెస్లోనే మనం రఫ్ ఎడిటింగ్ టైం ఇదంతా. ఆ రఫ్ ఎడిటింగ్ టైంలో ఏమేం చేస్తామనేది మనం చూసుకుంటున్నాం. సో డైరెక్టర్ మెజాన్ సీన్ షాట్ ఇచ్చాడా, మాంటేజ్ షాట్స్ ఇచ్చాడా? మాంటేజ్ షాట్స్ అంటే 2 షాట్లు 3 షాట్లు 4 షాట్లు కలిపితే నాకు ఆ టోటాలిటీ అర్థమవుతుంది. అది ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, దాన్ని బట్టి మ్యాచ్ కట్ అనేది జనరల్గా మాంటేజ్ అయి ఉంటుంది 90%. అంటే 2 ఒక దాంట్లో ఇంకొకటి పార్ట్ 2, దీంట్లో ఇది పార్ట్ 2 చూస్తే తప్ప నాకు నెక్స్ట్ది అర్థం కాదు. దాన్ని మనం మ్యాచ్ కట్ అంటున్నాము. నెక్స్ట్ క్రాస్ కట్ లేదా జంప్ కట్. రెండు షాట్లు పక్కన పెట్టేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 షాట్స్ అనుకుందాం. 1 3 5 7 9 ఒక టైప్ ఆఫ్ షాట్స్. ఇవి అంటే ఆడ్ నెంబర్స్ అన్నీ ఒక షాటు, ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక షాటు, లేదా ఇవి జంప్ అవుతూ ఉంటాయి లేదా క్రాస్ అవుతూ ఉంటాయి. అంటే ఈ షాటు సిమిలర్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. షాట్ 1 ఇతని ఫేసు, షాట్ 2 ఇతని ఫేసు, షాట్ 3 మళ్ళీ ఇతని ఫేసు, షాట్ 4 ఇతని ఫేసు, మళ్ళీ షాట్ 5 షాట్ 6 షాట్ 7 షాట్ 8 షాట్ 9 షాట్ 10. అంటే ఇద్దరు కూర్చున్నప్పుడు ఒకళ్ళ ఫేస్ని చూపించాను, ఇది షాట్ 1, రెండవ వాళ్ళ ఫేస్ చూపించింది షాట్ 3, మళ్ళీ మొదటికి వచ్చాం. అంటే షాట్ 1 ఎవరి ఫేసో, షాట్ 3 ఎవరి ఫేసు, షాట్ 5 ఎవరి ఫేసు, ఇవన్నీ ఒకే వ్యక్తి ఫేసులు. ఈ షాట్ 2 4 6 ఒక వ్యక్తి ఫేసులు. జంప్ అవుతూ వెళ్తాం. దీన్ని మనం జంప్ కట్ లేదా క్రాస్ కట్ అంటాము. అంటే షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ వరుసగా ఒక డైలాగులన్నీ ఒకసారి ఇంకో డైలాగులన్నీ ఒకసారి చేసేసి మనకి ఇచ్చేశాడు. కానీ మనం ఎడిట్ చేసేటప్పుడు ఎవరి డైలాగు తర్వాత ఎవరి డైలాగు, నీ పేరు షాట్ 1, ఏ ఊరు షాట్ 3, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు షాట్ 5, ఎందుకు వచ్చావు షాట్ 7, నీతో పాటు ఎవరు వచ్చారు షాట్ 9. నటరాజు నారాయణపురం మార్చి 17 వచ్చాను, నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చారు. షూట్ చేసేటప్పుడు ఇలా చేసేసాం. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, నీ పేరు నటరాజు, ఏ ఊరు నారాయణపురం, ఎప్పుడు వచ్చావు ఫలానా డేటు, ఎందుకు వచ్చావు ఫలానా పని మీద, ఎవరెవరు వచ్చారు ఫలానా వాళ్ళం వచ్చాం. సో ఈ షాటు ఆ షాటు ఈ షాటు ఇలా జంప్ అవుతూ తీసుకెళ్తాము. దీన్ని మనం జంప్ కట్ అంటాము. మధ్యలో ఒక్కొక్కసారి ఈ జంప్ కట్లో
మూడో ఇది కూడా రావచ్చు. అంటే వీళ్ళిద్దరు కలిపిన ఒక షాటు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిపిన ఒక షాటు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిపిన ఒక షాటు కూడా ఉండొచ్చు. అంటే 3 జంప్స్ ఉండొచ్చు, 2 జంప్స్ ఉండొచ్చు, 4 జంప్స్ ఉండొచ్చు. అంటే బ్లాక్స్ మారిపోయి వచ్చే ప్రతి ఇవి మనం సెట్ చేసుకోవడానికి మనం దీంట్లో ట్రై చేస్తాం. దీన్ని మనం క్రాస్ కట్ లేదా జంప్ కట్ అంటాము. నెక్స్ట్ ప్యారలల్ కట్. ఆల్మోస్ట్ ఇది కూడా జంప్ కట్ లాంటిదే, కానీ 2 వేరే వేరే సీక్వెన్సెస్ని పక్క పక్కన మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ప్యారలల్ కట్ అంటాము. అదేంటి అంటే అన్న చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది సీన్ 1, ఇది సీన్ 2 యాక్చువల్గా అయితే, అంటే ఇది వేరే ప్లేసు, ఇది వేరే ప్లేసు. మనం జనరల్గా సీన్ అనగానే 3 యూనిటీస్, 3 యూనిటీస్ మనకి బేసిక్గా ఉండాలి. ఫస్ట్ యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్. ఈ 3 మారితే, మూడిట్లలో ఒకటి మారినా సీన్ మారినట్టే లెక్క. యూనిటీ ఆఫ్ టైం, మధ్యాహ్నం 2 గంటలకు ఒక సీన్ చేసాము, టైం మారిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి అయిపోయింది, నెక్స్ట్ సీన్ మారిపోయింది. అట్లాగే యూనిటీ ఆఫ్ ప్లేస్, మా ఇంట్లో చేస్తున్నాను, గుళ్ళో చేస్తున్నాను, ఇల్లు వేరు గుడి వేరు, మారిందనుకోండి సీన్ మారిపోయింది. యాక్టివిటీ, నేను కత్తి యుద్ధం చేస్తున్నాను, అయిపోయింది, వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి బాహుబలి సినిమాలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కట్టప్ప వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయడానికి వస్తే టక్కుమని బాహుబలి వచ్చి కూర్చొని వాళ్ళు అక్కడ తినబోతున్న ఫుడ్, అబ్బా ఎంత వాసన చూస్తేనే బాగుందంటాడు. యువరాజా మీరు ఇక్కడికి రాకూడదు, మాతో కూర్చొని భోజనం చేయకూడదు అంటాడు. అక్కడ ప్రాక్టీస్ చేసిన యాక్టివిటీ వేరు, ఇక్కడ భోజనం చేసే యాక్టివిటీ వేరు. 2 డిఫరెంట్ యాక్టివిటీస్ కాబట్టి 2 వేరే వేరే సీన్లు. కొన్నిసార్లు మనం సీన్స్ షూటింగ్ మన స్క్రిప్ట్లో ఏబిసీలు కూడా వేసుకుంటాం. సీన్ 17 అనుకోండి, 17A, 17B, 17C అని వేసుకుంటాం. ఇదేంటి మరి అంటే ఒక లొకేషన్లో ఉండే సబ్ లొకేషన్స్లో జరిగే సీన్స్ని మనము ఏబిసీలతో డివైడ్ చేసుకుంటాం. ఉదాహరణకి ఒక హీరో ఇల్లు, ఇదొక హాలు, ఇదొక బెడ్రూము, ఇది కిచెను అనుకుందాం. ఈ హాల్లో జరిగే యాక్టివిటీ అంతా ఏ, కిచెన్లో జరిగేది బి, బెడ్రూమ్లో జరిగేది సి. 17A ఇక్కడ జరుగుతుంది, 17B ఇక్కడ జరుగుతుంది, 17C ఇక్కడ జరుగుతుంది. ఒకే లొకేషన్, హీరో ఇల్లే, కానీ హీరో ఇంట్లో మళ్ళీ సబ్ లొకేషన్ మారింది కాబట్టి, యాక్టివిటీ జరిగితే ప్లేస్ మారింది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా యాక్టివిటీ కూడా మారుతుంది, టైం కూడా కొంచెం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ 3 మారుతున్నాయి కాబట్టి సీన్ మారుతుంది. అయితే కండిషన్ ఏంటంటే ప్యారలల్ కట్లో ఒకే సమయంలో జరుగుతున్న 2 వేరు యాక్టివిటీస్, వేరు ప్లేసుల్లో జరుగుతున్న యాక్టివిటీస్ని మనం పక్క పక్కన ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాయకుడు సినిమా తీసుకుందాం. కమల్ హాసన్ గారి నాయకుడు, మణిరత్నం గారి నాయకుడు. లేటెస్ట్గా కూడా ఇట్లాంటివి చెప్పొచ్చు, మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఈ సినిమా చెప్తున్నా. దీంట్లో కమల్ హాసన్ గారి వైఫ్ని చంపేశారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. మా ఆవిడని ఎవరో చంపేశారు అని మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, పర్సన్ 4 వీళ్ళ 4 మీద అనుమానంగా ఉంది. ఈయన ఈ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ లిఫ్ట్లో ఒకరిని చంపేశారు. ఈయన టేబుల్ మీద అది ఇస్తున్నాడు, అక్కడ లిఫ్ట్లో నుంచి వాడు బయటకు వచ్చాడు, టపా కాల్ చేశారు. ఈయన ఇన్స్పెక్టర్ అది చదువుతున్నాడు, అక్కడ బీచ్లో వాకింగ్ చేస్తున్నాడు, పచాకమని కాల్ చేశారు. ఇక్కడ ఇంకొక పేరు, ఈ పేరా అంటున్నాడు, ఆ పేరున్న మనిషిని అక్కడ లేపేశారు. ఇదా అన్నాడు, అక్కడ గుళ్ళో చంపేశారు. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్న టైంలో వీళ్ళు ఇక్కడే ఉన్నారు అన్న ఎలిబి ఉండగా, అక్కడ వాళ్ళు ఎవరెవరైతే అనుమానంగా ఉందన్నారో వాళ్ళందరూ 4 చచ్చిపోయారు. నేను మీ ముందే ఉన్నా కదండి, నేను ఎట్లా చంపుతాను అంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, షాట్ 1 పోలీస్ స్టేషన్, షాట్ 2 లిఫ్ట్, షాట్ 3 పోలీస్ స్టేషన్, షాట్ 4 ఇది, షాట్ 5 ఇది. అంటే 2 డిఫరెంట్ యాక్టివిటీస్ని కలుపుతున్నా.
మరి దీనికి తేడా ఏంటండి అనిపించింది కదా. ఇది ఒకే సీన్లో ఉండే 2 షాట్స్. క్రాస్ కట్ అనేది ఒక సీన్లో ఉండే వేరే వేరే పర్సన్స్ షాట్స్ అయితే ఇది డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్న యాక్టివిటీ. ఉదాహరణకి హీరోయిన్ని విలన్ రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, హీరో గుర్రం మీద వస్తున్నాడు. ఈ రేప్ చేసే షాట్ ఒకటేసా, గుర్రం మీద వచ్చే షాట్ ఒకటేసా, రేప్ చేసే షాటు గుర్రం మీద వచ్చే షాటు, రేప్ చేసే షాటు గుర్రం మీద వచ్చే షాటు, రేపు అట్లా వచ్చాడు, తన్నాడు. ఇది వేరే ప్లేసు, ఇది వేరే ప్లేసు, ఇది వేరే యాక్టివిటీ, ఇది వేరే యాక్టివిటీ. ఇక్కడ రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇక్కడ గుర్రం మీద వస్తున్నాడు, రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, గుర్రం మీద. రెండింటిని పక్కన ప్లేస్ చేసుకొని ప్యారలల్గా ఒకే సమయంలో ఈ 2 యాక్టివిటీసు జరుగుతున్నాయి. ఉదాహరణకి మనకి లేటెస్ట్గా సై సినిమా వచ్చింది, రాజమౌళి గారిది. సై సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఇటువైపు నుంచి హీరో బోర్డులన్నీ చూసుకుంటూ వస్తుంటాడు, అటువైపు నుంచి హీరోయిన్ బోర్డులన్నీ చూసుకుంటూ వస్తుంటుంది. ఇద్దరు ఒకే ప్లేస్లో లేరు, వేరే వేరే ప్లేసులలో ఉన్నారు. ఆ అమ్మాయి అలాగే వస్తుంది, ఇతను అలాగే వస్తున్నాడు. దీన్ని ప్యారలల్ అంటాము. అట్లాగే మన జర్నీ అని ఒక సినిమా ఉంది. జర్నీ సినిమాలో ఇటువైపు ఒక అమ్మాయి అబ్బాయి, అటువైపు ఒక అమ్మాయి అబ్బాయి, ఇద్దరి మధ్యలో యాక్టివిటీ ఉంది. ఇద్దరు బయలుదేరి జర్నీలో వస్తున్నారు. ఈ బస్సు వస్తుంది, 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 ఈ బస్సు వస్తుంది అనుకోకుండా ఆ పైనుండే టార్పాలిన్ ఎగిరి తన అద్దానికి అడ్డం పడింది, ఫాట్మని యాక్సిడెంట్ అయింది. దీన్ని మనం ప్యారలల్ కట్ అంటాము. నెక్స్ట్ ఫ్లాష్ కట్. ఫ్లాష్ కట్ అంటే మధ్యలో మనకి వైట్ ఫ్రేమ్స్ పెట్టి డిఫరెంట్ షాట్స్ని మనం పక్కన ప్లేస్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో వెలుగులాగా వచ్చి మళ్ళీ ఇంకొక షాట్ పడుతుంది, మళ్ళీ వెలుగులాగా వచ్చి ఇంకో షాట్ పడుతుంది, మళ్ళీ వెలుగులాగా వచ్చి ఇంకో షాట్ పడుతుంది. వీటిని మనం ఫ్లాష్ కట్స్ అంటాము. అంటే ఒక మనిషి గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇది సిరీస్ ఆఫ్ యాక్టివిటీ. నేనేం చేశాను, ఓకే నేను పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాను, ఫ్లాష్ అంటే వైట్ ఫ్రేమ్స్ ఒక 4-5. ఈ వైట్ ఫ్రేమ్స్ ఎన్ని ఉంటాయి, ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసి అర్థమైపోయే లోపల మళ్ళీ రావద్దు. అంటే మనకి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ చొప్పున వేస్తే నాకు టోటల్గా నా కన్ను పట్టుకుంటుంది. అంత చూపించకుండా ఒక 6 ఫ్రేమ్సో 7 ఫ్రేమ్సో వేస్తాను అంతే. అంటే వైట్ వచ్చిపోయింది, జప్మని వైట్ వచ్చిపోయింది తెలుస్తుంది, కానీ మన మైండ్లో సస్టైన్ కాదు, అంత తక్కువ ఫ్రేమ్స్ వేస్తాం. మ్యాక్సిమం ఒక 8 ఫ్రేమ్స్ వైట్ ఫ్రేమ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక షాట్. ఓకే నేను మార్కెట్లో కూరగాయలు కొంటున్నాను, మళ్ళీ వైట్ ఫ్రేమ్స్, బస్ ఎక్కాను, మళ్ళీ వైట్ ఫ్రేమ్స్, మళ్ళీ ఇంకొకటి. దీన్ని మనం ఫ్లాష్ కట్స్ అంటాం. అంటే ఒక మనిషి గుర్తు చేసుకోవడం కానీ, రిపీటెడ్గా జరుగుతున్న సంఘటన ప్రేక్షకుడికి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇలాంటి వాటిల్లో మనం యూజ్ చేస్తే దాన్ని మనం ఫ్లాష్ కట్స్ అంటాము. నెక్స్ట్ ఫేడ్ కట్. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాష్ కట్టు ఫేడ్ కట్టు రెండు సేమే. ఇక్కడ మనము వైట్ ఫ్రేమ్స్ వేస్తే ఇక్కడ బ్లాక్ ఫ్రేమ్స్ వేస్తాం. ఫేడ్ కట్లో ఎప్పుడు కూడా బ్లాక్ ఫ్రేమ్స్ వేస్తాం. అదే 6 ఫ్రేమ్స్ లేదా 8 ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ ఫ్లాష్ కట్లో వైట్ వేస్తాను, ఇక్కడ బ్లాక్ వేస్తాను. ఏంటి తేడా, వైట్కి బ్లాక్కి ఏంటి తేడా వస్తుంది? వైట్ వేస్తే మనకి ఒక ఫ్లాష్ ఫీలింగ్ వచ్చి ఆ మార్పు తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇది జరిగిన తర్వాత ఇది జరిగింది. ఫేడ్ వేస్తే ఏమవుతుందంటే దాంట్లో అబ్జాల్వ్ అయిపోతూ ఒక తెలియకుండా దాంట్లోపలే ఉంటా, ఆ మార్పుని నేను పట్టుకోలేను. మీరు ఎడిటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. వైట్ కట్కి ఫ్లాష్ కట్కి ఫేడ్ కట్కి మధ్యలో వైట్ ఫ్రేమ్స్ వేస్తే ఏం ఫీలింగ్ వస్తుంది, బ్లాక్ ఫ్రేమ్స్ సేమ్ షాట్స్ మీరు వైట్ ఫ్రేమ్స్ వేసి చూడండి, బ్లాక్ ఫ్రేమ్స్ వేసి చూడండి, మీకు ఆ తేడా తెలుస్తుంది. అది మనము ప్రాక్టికల్గా చేస్తే లేదా ప్రాక్టికల్గా చూస్తే దాని మీనింగ్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటర్ కట్.
ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాష్ కట్ లాంటిదే, ప్యారలల్ కట్ లాంటిదే. మరి ఇంటర్ కట్ ఏంటి, ప్యారలల్ కట్ ఏంటి? ప్యారలల్ కట్ ఏంటంటే 2 యాక్టివిటీసు ప్యారలల్గా జరుగుతున్నాయి. ఇంటర్ కట్ ఏంటంటే ఇది జరుగుతుంది, ఇది కూడా జరుగుతుంది, ఒకే సమయంలో జరుగుతుందన్న ఫీలింగ్ కాకుండా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ టైంకి వాళ్ళు కూడా ఇంకో చోట కొంచెం ముందు, అంటే ఇది 6 గంటలకు జరిగింది, అది 6:01కి జరిగింది, ఇది 6:02కి జరిగింది, ఇది 6:03కి జరిగింది, ఇది 6:04కి జరిగింది, ఇది 6:05కి జరిగింది. ఇలా మనకి టైం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇంటర్ కట్స్ అంటాం. అంటే 2 వేరే వేరే సీన్లలోవి ఇక్కడిది అక్కడిది ఇక్కడిది అక్కడిది 4-5 ప్లేసులలో కావచ్చు, 2 ప్లేసులలో కావచ్చు మనకి చూపిస్తూ ఉంటే దాన్ని మనం ఇంటర్ కట్ షాట్స్ అంటాము. ప్యారలల్ అంటే 2 సిమిలర్ రిలేషన్షిప్కు సంబంధించిన యాక్టివిటీ. అంటే బైక్ రేస్, ఈ బైక్ రేస్ జరుగుతున్న టైంలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, ఇదే టైము, ఈ షాట్స్ జరుగుతున్న టైంలోనే ఇది కూడా జరుగుతుంది అనిపిస్తే మనకి ప్యారలల్ కట్ అంటాము. ఇది దీనితో పాటుగా అది కూడా జరుగుతుంది అనిపిస్తే దాన్ని మనం ఇంటర్ కట్ అంటాము. అంటే హీరో వాళ్ళు బయలుదేరారు, అక్కడి నుంచి వాళ్ళు కూడా బయలుదేరారు, 2 సేమ్ టైంలో జరుగుతున్నాయని ఫీలింగ్ రాదు. ఓకే, వీళ్ళు మార్కెట్కి బయలుదేరారు, వాళ్ళు కూడా మార్కెట్కి బయలుదేరారు, టైం ఒకటి కాకపోవచ్చు, ఒక 10 నిమిషాల తర్వాత కావచ్చు, 2 నిమిషాల తర్వాత కావచ్చు, సేమ్ టైంలో కావచ్చు. ఆ ఫీలింగ్ మనకి సేమ్ జరుగుతుందిరా, ఇది జరుగుతున్నప్పుడే ఇది జరుగుతుందిరా అని ఫీలింగ్ రాకపోతే దాన్ని మనం ఇంటర్ కట్ అంటాము. ఫీలింగ్ వస్తే ప్యారలల్ కట్ అంటాం. మనం ఎడిట్ చేసేటప్పుడు మనకి సేమ్ ఒకే టైంలో ఇది జరుగుతుంది, దాని టైంలోనే ఇది జరుగుతుందని ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే ప్యారలల్ కట్ లాగా చేస్తాము, లేకపోతే ఇంటర్ కట్ షాట్స్ అంటాము. నెక్స్ట్ సబ్ లిమినల్ కట్. అంటే ఒక షాటు, దాని సేమ్ షాటు మధ్యలో చిన్న ఇంకో షాట్, అంటే వచ్చెళ్ళిపోయిన విషయం కూడా అర్థం కానంత షాట్. మనం ఈ ఫ్లాష్ కట్టు, ఫేడ్ కట్లో బ్లాక్ ఫ్రేమ్స్ వేసాం కదా, అలాంటి టైపులో ఒక 10 ఫ్రేమ్సో 12 ఫ్రేమ్సో వేరే షాట్ వేస్తే దాన్ని మనం సబ్లిమినల్ కట్ అంటాము. అంటే ఒక నడుచుకుంటూ పోతున్నాడు, మధ్యలో ఏదో జరిగింది, ఏం జరిగిందో ప్రేక్షకుడికి అర్థం కాదు, దయ్యం మూమెంటు అనిపించాం, ఏం జరిగింది, ఏదో జరిగింది. ఈ షాట్ ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకునేంత, అంటే 1 మినిట్ వేసామనుకోండి, అంటే 24 ఫ్రేమ్స్ వేసామనుకోండి, అప్పుడు ప్రేక్షకుడికి ఇది మైండ్లో సెట్ అవుద్ది. అంతకంటే తక్కువ వేసాను అనుకోండి, 8 ఫ్రేమ్లో 10 ఫ్రేమ్లో 12 ఫ్రేమ్లో వేసాను అనుకోండి, ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో జరిగింది అనిపిస్తుంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం మ్యాచ్ కట్ కంటే ముందు, మనము ఆ జర్క్ 30 డిగ్రీస్ రూల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 30 డిగ్రీస్ రూల్ ఎందుకు పెట్టుకున్నాము, పక్కకు జరిపి పెట్టుకోవాలి కాబట్టి. అలా జర్క్ వస్తే ఆ జర్క్ ఏంటో తెలియదు కానీ ఏదో జరిగింది అని ఫీలింగ్ కలుగుతుంటే దాన్ని మనం సబ్లిమినల్ కట్ అంటాము. ఇట్లా మనము రకరకాల కట్స్ పక్కన ప్లేస్ చేసే ప్రాసెస్లోనే మనము రకరకాల మీనింగ్స్ వచ్చేటట్టుగా, రకరకాల ఫీలింగ్స్ క్రియేట్ అయ్యేటట్టుగా, ప్రేక్షకుడు రకరకాలుగా వాటిని అర్థం చేసుకునేటట్టుగా మనం పక్కన పెడుతూ మనం షార్ట్స్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకా కొన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ తోటి మళ్ళీ ఇంకొక మాడ్యూల్లో కలుద్దాము. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే ఎడిటింగ్ నేర్చుకుంటున్నారో, ఈ ఎడిటింగే కాకుండా యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, అట్లా మనకి రకరకాల కోర్సెస్ని ఫిలిం మేకింగ్లో ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ 3 ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఈ మూడిట్లలో కూడా మనకి ఆ షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మన ఫిలిం మేకింగ్లో ఎట్లాగైతే ఇప్పుడు మీకు చెప్పిన కోర్సులు ఆఫర్ చేస్తుంది, అట్లాగే ఫైన్ ఆర్ట్స్లో డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, పోస్టర్ మేకింగు, తర్వాత రకరకాల అవి మనకి ఫైన్ ఆర్ట్స్లో చెప్తే, యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, డిఐ దాకా, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ దాకా, డిప్లొమా కోర్సెస్ నుంచి పీజీ వరకు రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఈ కోర్స్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో అట్లాగే
మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోగలిగితే మల్టిపుల్ టాలెంట్తో మనం ఇండస్ట్రీకి రీచ్ కావడానికి ట్రై చేయొచ్చు. ఈ కోర్స్‌తో పాటు మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది కూడా చాలా మినిమమ్ ఫీజెస్ తోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, తర్వాత కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్‌తో మనకి ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.